హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతి రత్నాల్లో మదర్స్ డే స్పెషల్ అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మదర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే వాళ్ళ మదర్స్ చిన్నతనంలో వీళ్ళు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్ మాత్రం సూపర్ హైలైట్గా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఎస్, మన ఇంటికి గెస్ట్ వస్తే ఇల్లంతా ఎంత సందడిగా ఉంటుందో ఇప్పుడు ఆల్రెడీ జాతి రత్నాలతో సందడి మొదలవుతూ ఉంటుంది. ఇక దాంతోపాటు మదర్స్ కూడా చేరితే ఇంకా ఆ సందడి వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఈరోజైతే పాపం అవినాష్ అస్సలు అల్లరి చేయలేదు. ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చాలా డీసెంట్గా ఉండిపోతాడు. కానీ అల్లరి మొత్తం రోహిణిదే అన్నట్టుగా, ఇక కాస్త దీపికాది కొద్దిగా, ఇది మాత్రమే ఎక్కువ హైలైట్ అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ కుక్స్ అయితే వచ్చేస్తారు. కుక్స్ వచ్చి వాళ్ళ మదర్స్ అంతా కూడా వస్తున్నారు. ఓన్లీ మన తనూజ గారి మదర్ మాత్రమే రాలేదు. మిగిలిన కుక్స్ నలుగురు కుక్స్ యొక్క మదర్స్ అయితే వచ్చేస్తున్నారు. ఇక జాతిరత్నాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసేశారు. ఇక టీవీ లాగా, అంటే టీవీలో యూట్యూబ్ లాగా అవినాష్, ఇక టీవీ లాగా రోహిణి, ఫ్రిడ్జ్ లాగా మన దీపిక, ఇక పోపుల డబ్బాలాగా మన హేమంత్, చీపిరిలాగా మన మణికంఠ అయితే గెటప్స్ వేసుకున్నారు. ఇక అడ్వాంటేజ్ టాస్క్ అంటే పెయిరింగ్ టాస్క్ అప్పుడు వీళ్ళకి ఒక డబ్బా లాంటిది ఏదైనా ఇస్తారు. ఇక దాని లోపల దానికి సంబంధించిన ఏది ఉంటే, అంటే ఇప్పుడు నిఖిల్కి వచ్చేసి ఫస్ట్ మనీ ఉన్నింది ఒక డబ్బాలో. ఈ మనీ ఏంటబ్బా అని చెప్పి చూస్తే పోపుల డబ్బాలో మనీ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఆ రిలేటెడ్గా ఇక హేమంత్ అయితే నిఖిల్కి పేరుగా వచ్చేసాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారికి వచ్చేసి ఛార్జింగ్ వైర్ వచ్చింది. అంటే ఫోన్కి మనం ఛార్జింగ్ పెడతాం కదా, ఇక ఫోన్లోనే యూట్యూబ్ ఉంటుంది కాబట్టి అవినాష్ వచ్చేసి తనూజాకి పేరుగా వచ్చేసాడు. ఇక మన కళ్యాణ్కి వచ్చేసరికి ఎవరొస్తారా, నాకు మాత్రం దీపిక రాకూడదు అని మాత్రమే అనుకుంటున్నాడు. మొత్తానికి దీపికనైతే కళ్యాణ్కి పెట్టట్లేదు ప్రస్తుతానికి. ఇక ఈసారి కూడా రోహిణి అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. అంటే రోహిణి టీవీ కాబట్టి రిమోట్ని ఆ డబ్బాలో పెట్టారు. ఇక రిమోట్ చూడగానే మన టీవీ అయితే వచ్చేసింది. ఇక టీవీ అయితే అసలుకి రోకా నేను నీ కోసమే వచ్చాను రోకా అని చెప్పేసి ఇక తన మీద పడిపోతూ అసలు ఈరోజు మొత్తం అల్లరి మొత్తం రోహిణిదే అని చెప్పచ్చండి. అంత ఎక్కువ అయితే చేసేసిందని చెప్పుకోవాలి. ఇక కళ్యాణ్ కాస్త ఆగమ్మా నువ్వేంటమ్మా ఇంత పైన పడిపోతున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక టీవీలో అందరికీ ఇష్టమైన వాళ్ళు అమ్మ, కానీ అమ్మలకు అందరికీ ఇష్టమైనది నేనే అని చెప్తూ ఇక కార్తీక దీపం చూస్తూ ఈ దీపం ఆరిపోలేదా అంటారు. ఇక గుండె నిండా గుడిగంటలు చూస్తూ ఇంకా జడగంటలు మోగలేదా అంటారు. ఇక కొత్త సీరియల్స్ పేర్లన్నీ చెప్తూ వాటిని చూస్తూ నన్ను తిడుతూనే ఉంటారు, నన్ను పొగుడుతూ ఉంటారు. కొంతమంది నా మొహంలోకి వచ్చి ఏంటే నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటారు. అది సీరియల్లో తిడుతున్నారా టీవీని తిడుతున్నారా తెలియక ఎన్ని కష్టాలు పడుతుంటానో. అయినా కానీ నాకు మాత్రం కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఇక చూసుకోండి ఎంత చక్కగా ఉంటుందో ఈరోజు ఎపిసోడ్ అని తనైతే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఆషికాకు వచ్చేసరికి మణికంఠనే వచ్చాడు మళ్ళీ చీపురు గెటప్లో. ఇక తల్లులంతా ఎంత చక్కగా నేను కానీ వాళ్ళ చేతుల్లో లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను వాళ్ళ చేతుల్లో ఉంటాను కాబట్టి అంత చెత్తంతటిని ఊడ్చేస్తుంటారు. నేను చాలా ఉపయోగకరంగా ఉంటాను అన్నట్టుగా తనైతే బిల్డప్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక ఆషిక అయితే తల కొట్టుకుంటుంది, అయ్యో నాకు మణికంఠ వచ్చాడా, ఇక చూసుకొని నా పని అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఇక తర్వాత ఏవి మాట్లాడినటువంటి పల్లవి గారికి వచ్చేసరికి దీపిక వచ్చింది. అన్ని మాటలు తనే మాట్లాడేస్తే ఇక పల్లవి గారు ఏం మాట్లాడతారు, వస్తున్న ఒక మాట కూడా మాట్లాడకుండా పోతారేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక ఫ్రిడ్జ్ గెటప్లో దీపిక అయితే వచ్చేసింది. ఇక దీపిక కూడా అందరికీ నా అవసరం ఉంటుంది, అందరి తల్లులకు నేనంటే ఎంత ఇష్టమో, ఎందుకంటే నాలో ఇంత స్టఫ్ని పెట్టేస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరికీ మదర్స్ డే అయితే శుభాకాంక్షలు అయితే తెలుపుతుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత అడ్వాంటేజ్ టాస్క్ అయితే ఉంది కదా. ఇక అడ్వాంటేజ్ టాస్క్లో వచ్చేసరికి వీళ్ళందరికీ మదర్స్ వచ్చేసి అక్కడ ఒక దగ్గర నిలబడతారు. ఇక అటు జాతిరత్నం ఇటు కుక్స్ అయితే నిలబడతారు. ఇక్కడ అటు ఇంగ్లీష్ అలాగే తెలుగు అని చెప్పి 2 బోర్డ్స్ అయితే ఉంటాయి. దాన్ని తిప్పినప్పుడు ఇంగ్లీష్ ఎవరికి వెళ్తుంది తెలుగు ఎవరికి వెళ్తుంది చూసుకొని అక్కడ ప్రదీప్ వచ్చేసి ఒక ఐటెం పేరు చెప్తాడు, అంటే ఐటెంని చూపిస్తాడు. ఆ ఐటెంని ఇంగ్లీష్లో తెలుగులో ఇద్దరు కరెక్ట్ చెప్పిన వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. ఇలా మొత్తానికి అందరితో ఆడిస్తారు. ఇక తనుజ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మదర్ లేదు కాబట్టి మన శ్రీదేవి గారే వెళ్ళి నేను మదర్
టైప్‌లో నేనిక్కడ ఉండి ఆ ఆటని ఆడిస్తాను అని చెప్పేసి మొత్తానికి ఆడిచ్చారు. ఇక వీళ్ళ ఇంగ్లీషు, తెలుగు నాలెడ్జ్ మీకు తెలిసిందే కదా! జాతిరత్నాలు అంతే, కుక్స్ కూడా అంతే కాబట్టి ఎవరో ఒకరికి ఏదో ఒకటి పోతూనే ఉంటుంది కదా! ఈసారి ఫస్ట్ టైమ్ పల్లవి గారికి మాత్రమే అడ్వాంటేజ్ టాస్క్ 2 పాయింట్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళంతా 1 పాయింట్ అయితే సంపాదించుకున్నారు. ఇక దాని తర్వాత వీళ్ళంతా ఆ మదర్స్ వచ్చేసరికి వీళ్ళకి పాలపీకాలు లాంటివి కొన్ని జ్యూస్ అయితే ఇచ్చారు. ఆ పాలపీకాతో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జ్యూస్ అంతా తాగేసిన తర్వాత వీళ్ళ మదర్స్ వచ్చి వీళ్ళకి 10 మినిట్స్ 20 మినిట్స్ హెల్ప్ అయితే చేస్తారనమాట. ఇక మధ్యలో నిజంగా మన రోహిణి అయితే అసలు కళ్యాణ్ వాళ్ళ అమ్మ రావడంతోనే నిజంగా అత్తయ్య అత్తయ్య అంటూ ఇక ఆవిడనైతే టెన్షన్ పెట్టేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే తల్లులకి టెన్షనే కదా వస్తుంది. అంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మదర్స్ని అయితే పిలిచారు. ఇక నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసి, మా అబ్బాయి అంటే చిన్నప్పుడు మీ అబ్బాయి చేసిన అల్లరి గురించి కొన్ని చెప్పండి అని అంటే, ఇక మా అబ్బాయి చిన్నప్పుడు మేము ఒక గుడికి ఏదో వెళ్ళాము, తిరుపతికో సంథింగ్ ఏదో దానికి. ఇక అప్పుడు మేమంతా దర్శనం చేసుకుంటున్న టైంకో వీడు తప్పిపోయాడు. ఏడి ఏడి అని చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళి ఏదో తింటూ ఉన్నాడంట. ఇక వాళ్ళ అన్నయ్య వచ్చేసి వీడు ఏడమ్మా అని చెప్పేసరికి వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు నిఖిల్ అని చెప్పేసి అక్కడికి ఎక్కడికో అంతా సెర్చ్ చేస్తుంటే అక్కడ ఏదో తింటూ కూర్చొని ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పాడంట, ఇప్పటికి కూడా వాళ్ళ అన్నయ్య ఏడిపిస్తూ ఉంటాడు, ఒరే నువ్వు ఆ రోజు తప్పిపోయావు, నేను కానీ అమ్మకు గుర్తు చేయకపోయింటే నువ్వు ఈ పాటికి ఆ గుడిలోనే అడుక్కుంటుండేవాడివి అని చెప్పి అని ఇలాగా ఆ అల్లరి గురించి చెప్తూ ఉంటే ఇక జడ్జెస్ అంతా నవ్వుకుంటున్నారు. నిఖిల్ చాలా ఇన్నోసెంట్ అని చెప్తున్నారు కదా, అసలుకి అంటే చాలా డిజర్వ్డ్, ఎవరితో ఎక్కువ మాట్లాడని అంటూ ఉండగానే ఇక రోహిణి వచ్చేసి, ఆంటీ వీడు రిజర్వ్డా, వీడు నలుగురు అమ్మాయిలకి ప్లేస్ని డిజర్వ్ చేసే క్యాండిడేట్ అని చెప్పగానే ఇక ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే పాపం ఆవిడకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు, నవ్వుతూనే ఉన్నారు షో మొత్తం, కానీ ఎక్కువ మాటలే మాట్లాడలేదు. అందుకే శ్రీదేవి గారు, ఏంటంటే మీరు మీ కొడుకే అసలు ఏమీ మాట్లాడడం అని చెప్తున్నారు, కానీ మీరు అంతకంటే ఇంకా ఏమీ మాట్లాడట్లేదు అని చెప్తూ ఉంటారనమాట. ఇక మా అబ్బాయి ఏం పెద్ద చిన్నప్పుడు అల్లరి చేసేవాడు, చిన్నగా కొట్టేదాన్ని, ఇంకేం లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. బాగా చదువుతాడంటే బాగా చదువుతాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నారు. కానీ కళ్యాణే షాక్ అయిపోయాడు, ఏంటి నేను బాగా చదువుతానని చెప్తుంది ఏంటి ఈవిడ అన్నట్టుగా. పాపం ఆవిడకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదనమాట. కానీ కళ్యాణ్ వాళ్ళ అమ్మని మాత్రం, మన రోహిణి మాత్రం, అత్తయ్య మీకెందుకు అత్తయ్య, నేనున్నాను కదా, అసలు నేను మీకు కోడలుగా బాగా నచ్చానా అని చెప్పేసి మాత్రం అసలు మాటలతోనే చాలా మాయ చేసేసిందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈరోజంతా ఫుల్ నవ్వుగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆషిక వచ్చేసరికి చిన్నప్పటి నుంచే తను డ్రామా క్వీన్, వాళ్ళ అక్క అయితే కొట్టించుకుంటూ ఉంటుంది, తనైతే దెబ్బలు తప్పించుకుంటూ ఉంటుంది అన్నట్టుగా చెప్పేశారు. ఇక పల్లవి గారి అమ్మగారు అయితే 5 ఇయర్స్ అప్పుడు తను వెళ్ళి హెయిర్ అంతా కట్ చేసేసుకునేది, ఇలాంటి చిన్న చిన్న నాటీ పనులు తన తర్వాత నుంచి ఎప్పుడు సైలెంట్గానే ఉండేదని చెప్పేసింది అనమాట. ఇలా అందరి గురించి చెప్పేసరికి ఇక పాప తనుజ వాళ్ళ అమ్మ రాలేదు కాబట్టి ఇక కొన్ని పనులుండి మా అమ్మగారు రాలేదని తనుజ అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత వీళ్ళు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. మదర్స్ డే కాబట్టి మదర్స్ కూడా హెల్ప్ చేయాలన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ మదర్ హెల్ప్ చేశారు. ఇక తనుజ గారికి అయితే మన ప్రదీపే ఒక మదర్ స్థానంలో ఉండి తనకే అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్స్లో వాళ్ళ అమ్మలకి ఇష్టమైనటువంటివి, వాళ్ళ అమ్మగారు చేసేటువంటివి, ఇలాంటి వంటలు అయితే చేయడం జరిగింది. ఇక ఈసారి కూడా నిఖిల్ అయితే టాప్ నాచ్ లాగా తనైతే చేసిన వంటకి ప్రతి ఒక్కరు సూపర్ అప్రిషియేషన్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అంత అప్రిషియేషన్ ఇచ్చి తన టాప్ బోర్డ్లో ఎందుకు ఉంచలేదు అనేది ఒక చిన్న ప్రశ్న అయితే మిగిలిపోయింది. ఎందుకంటే ఈసారి కూడా తనూజానే హైలైట్, తనూజాకి 94 మార్క్స్తో హైయెస్ట్ టాప్లో తనైతే ఉంది. తర్వాత నిఖిల్ 90 మార్క్స్తో ఉన్నాడు. తర్వాత ఆషికాకైతే తనకి కాంప్లిమెంట్స్ అయితే సరిగా ఎందుకో రాలేదు. ఎందుకంటే ఆ గీ రైస్ అనేది అంతగా బాగాలేదని చెప్పారు, కానీ 3rd స్థానంలో తనని పెట్టడం జరిగింది. కానీ పల్లవి గారి రసమన్నం ఇంకోటి ఏదో చేసేసరికి ఆ డిష్కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, కానీ తనకైతే 81 మార్క్స్ అయితే ఇచ్చారు. ఇక లాస్ట్ కళ్యాణ్ చేసిన ప్రాన్స్కి అయితే ఇక 80 మార్క్స్ ఇచ్చి లీస్ట్లో తనైతే ఉన్నాడు. టాప్లో తనూజ అయితే ఉంది. పాపం కొద్దిగా నిఖిల్ అయితే కొద్దిగా బాధపడినట్టు అనిపించింది. ఎందుకంటే తనకి ఇచ్చిన కాంప్లిమెంట్స్ అంత సూపర్గా ఇచ్చారు, ఎందుకంటే సూపర్గా చేశారు కాబట్టి. కానీ చివరికి మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి తనూజ కూడా సూపర్గా చేసిందని చెప్పారు కాబట్టి ఇక మేబీ తనకి హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చి వాళ్ళ అమ్మగారు రాలేని
లేని ఆ దిగుల్ని మేబీ ఈ మార్క్స్ ద్వారా తనకిచ్చి తనని ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది. ఇక మధ్యలో ప్రతి ఒక్కరు అలీ గారి అమ్మగారిని, సంజయ్ తుమ్మా గారి అమ్మగారిని, శ్రీదేవి గారి అమ్మగారిని, అరుణ గారి అమ్మగారిని, ప్రదీప్ గారి అమ్మగారిని మధ్యలో వాళ్ళ ఫొటోస్ చూపిస్తూ వాళ్ళతో మీకున్న అనుబంధాన్ని చెప్తూ వీళ్ళైతే వాళ్ళ మదర్స్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక చివరికి మన ప్రదీప్ వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతూ, మా అమ్మగారు ఇప్పుడు కిడ్ అయిపోయారు, నేనే తనకి తల్లిని అంటే తల్లిలాగా నేను మారిపోయాను, నేనే తనని చూసుకుంటున్నాను. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఇద్దరు అనుబంధం మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది, ఆవిడంత స్ట్రాంగ్ లేడీ లేరని చెప్పేసి అతను చెప్పి కొద్దిగా ఎమోషనల్ అయితే అయిపోయాడు. మొత్తానికి ఇలా ఈరోజు ఎపిసోడ్ మాత్రం హైయెస్ట్ తనూజ, అలాగే లీస్ట్ వచ్చేసి కళ్యాణ్ 80 మార్క్స్తో, తనూజ 94 మార్క్స్తో ఎండ్ అయితే అయిపోయింది. నిజంగా ఎపిసోడ్ సూపర్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.